దానివల్ల బేబీ లాస్ అయ్యాను మేడం. మాకు మ్యారేజ్ 10 years అయింది మేడం. ఈ 10 yearsలో 2 times నేను న్యాచురల్గా కన్సీవ్ అయినాను. బట్ నాకు మధ్యలో ప్రెగ్నెన్సీలో వచ్చేసి షుగర్ అటాక్ అయింది. దానివల్ల బేబీ లాస్ అయ్యాను. నేను మళ్ళీ ఇప్పుడు ఏమైనా సజెషన్ తీసుకుంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా నాకు ఏమైనా యూజ్ ఉంటుందా ప్రెగ్నెన్సీ లాస్ కాకుండా? ఇప్పుడు మీ కేసులో ఏంటంటే మీ ఇద్దరికి షుగర్ ఉంది, షుగర్ ఇద్దరికి అన్కంట్రోల్డ్గా ఉంది. మెయిన్గా మీ దాంట్లో ఫస్ట్ షుగర్ అనేది కంట్రోల్ చేసుకోవాలి ఇద్దరు. దాని తర్వాతే మళ్ళీ మనం ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ వెళ్ళగలం. ఓకే, ఫస్ట్ షుగర్ కంట్రోల్లో లేకుండా మనం ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా అబార్షన్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, అంతే. ఇప్పుడు మీరు ఓన్లీ టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, దాన్ని ఇంజెక్షన్స్ కన్వర్ట్ చేసుకొని దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకొని దాని తర్వాత మళ్ళీ మనం ట్రీట్మెంట్కి వెళ్తే మీకు తప్పకుండా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే.